హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఐపీ ఫ్రంట్ లోడ్ సెరీనా MSN 7 kg మిషన్ని రిపేర్ చేద్దాము. చూడండి ఏ విధంగా ఉందో మిషన్. ఇదే డ్రమ్ అండి. చూడండి, ఇప్పుడు మనం ఇది డిటర్జెంట్ బాక్స్, మన లిక్విడ్ పోసుకునేదండి. దీనికి వచ్చి ప్రాబ్లం ఏంటి అంటే చూపెడతా చూడండి. ఇక్కడ సైడ్లో బాడీ డెంట్ పడింది, చూసారా? ఈ సైడ్లో డెంట్ పడడం వల్ల దీని బాడీ మొత్తం ఇప్పుడు రీప్లేస్ చేయాలి. ఇంకోటి, ఇక్కడ ఈ ఐరన్ బోల్ట్స్ ఉన్నాయి కదా, వాటిని చాలామంది బెండ్ అయి వస్తున్నాయి అవి అని అంటారు. వాటి వల్ల ఉపయోగం ఏమి ఉండదు. డెమోకి వచ్చినప్పుడు టెక్నీషియన్ వాటిని ఖచ్చితంగా తీసేస్తాడు, ఓకేనా? కొందరు చాలా వరకు నాకు కంప్లైంట్స్ వచ్చినాయి అట్లా. దాంతో ప్రయోజనం ఏమి ఉండదండి. చూడండి, మనం మదర్ బోర్డ్ ప్యానల్ని ఓపెన్ చేస్తున్నాము. చూడండి, ఇక్కడ 2 స్క్రూలు ఉంటాయండి లోపల. రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. ఆ విధంగా స్క్రూలు తీసేసుకొని మనం ప్యానల్ని ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ క్లిప్స్ అన్నీ తీసేసుకోవాలి. మన మదర్ బోర్డ్ నుండి తీసి మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇది ప్యానల్ని చూడండి, ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాతకి మనము ముందు ఉన్న ఇది ప్లేట్ను ఓపెన్ చేసుకున్న తర్వాతకి ముందర ప్యానల్ కూడా ఓపెన్ చేసుకోవాలి. అది ఎందుకు చూపెట్టాలంటే లాస్ట్ టైం వీడియోలో చూపెట్టిన ఒకటి, ఇది బలస్ పెట్. దీనివల్లనే మన వాషింగ్ మిషన్ వైబ్రేషన్ కాదు, పైన ఒకటి కింద ఒకటి ఉంటుంది. ఆ సిమెంట్దే బలస్ పెట్ అంటారు. ఇంకోటి, ఈ చిన్న చిన్న వైట్ కలర్ క్లిప్స్ ఉన్నాయి కదా, వాటి వల్లనే ఫ్రంట్ ప్యానల్ కూర్చుంటుంది. ఇది డ్రైన్ మోటార్, మీకు తర్వాత క్లారిటీగా చూపెడతాను. ఇది డోర్ లాక్ అండి. చూడండి, ఇది ఆక్వా ఎనర్జీ అంటే ఓన్లీ ఐఎఫ్బి మిషన్లోనే ఉంటుంది. ఇది బోర్ నుండి వచ్చే వాటర్లో స్కేలింగ్ ఉంటుంది కదా, ఆ స్కేలింగ్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇందులో నుంచి లోపలికి వెళ్ళిపోతుంది, వాల్లో నుండి అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, మీ గురించే ఇలా మిషన్ పండబెట్టి చూపెడుతున్నా. ఇదే BLDC మోటార్. ఇది బెల్ట్ సిస్టము. చూడండి, ఇది బెల్ట్ సిస్టము. దీన్ని పుల్లి అంటారు. ఇలా మోటార్ తిరిగిన కొద్దీ లోపల డ్రమ్ తిరుగుతుంది. ఓకే, ఇది హీటర్. ఇక్కడ ఉన్నది హీటర్ అండి. చూడండి, ఇది పవర్ బోర్డ్. మన ప్లగ్లో నుంచి డైరెక్ట్ ఈ బోర్డులోకే పవర్ వస్తుంది. దీని నుండి మిషన్ మొత్తం సరఫరా అవుతుంది. ఇది డ్రైన్ మోటార్. ఇది ఈ మోటరే మన వాషింగ్ మిషన్ టబ్బులో నుంచి వాటర్ బయటికి పంపిస్తుంది. ఈ మోటార్ నుండి బయటికి పంపిస్తుంది. చూడండి, పైప్ లైన్ ఇట్లా ఈ పైపు నుండి మనం వాటర్ బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇవి డ్యాంపర్స్, కొందరు సాక్ అబ్జర్స్ అని అంటారు. వీటి వల్లే మన మిషన్ వైబ్రేషన్ కాకుండా చూస్తుంది అన్నమాట. ఇది చూడండి, ఇది బాడీలో నుంచి మిషన్ తీసాం కదా, ఇది ఓల్డ్ బాడీ. చూడండి, ఇదే చూశారు కదా, ఇది పాత, ఇది కొత్తది అన్నమాట. ఆ పాత దానికి ఉన్న సాక్ అబ్జర్స్ రాడ్స్ తీసుకొచ్చి ఫస్ట్ వీటికి ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఫిట్ చేస్తా, చూపెడతాం మీకు. ఇప్పుడు అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ ఫిట్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ పెట్టేసిన. చూడండి, ఒకటి అయిపోయింది, ఇంకోటి పెట్టేస్తున్నా. చూడండి, ఈ విధంగా పెట్టేస్తున్నా. ఓకే, అలా కొంచెం గట్టిగా ఉన్నప్పుడు కొంచెం మన కటింగ్ ప్లేట్ తోటి కొంచెం లైట్ ఇట్లా అంటే వెళ్ళిపోద్ది అన్నమాట. చూడండి, ఇంకోటి, ఈ ప్లాస్టిక్స్ ఏంటి అంటే హోల్స్ ఉంటాయి అక్కడ, ఎలుకలు కానీ ఏమన్నా పురుగులు కానీ లోపలికి వెళ్ళకుండా వాటిని సేఫ్టీగా పెడతారు. ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, మరి ఇక్కడి నుంచి ఎలా అంటే అక్కడికి ర్యాట్ మ్యాష్ అనేది ఒకటి వస్తుంది. అక్కడ పెట్టేసుకుంటే అసలు మనకు గ్యాపే ఉండదు, లోపలికి ఏం పోనీ కూడా గ్యాప్ ఉండదండి. చూడండి, ఇంకోటి, లెగ్స్ కూడా ఓల్డ్ మిషన్ తీసి దీనికి, ఓల్డ్ బాడీ తీసి దీనికి పెట్టేసుకోవాలి. 4 లెగ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకొచ్చి దీనికి పెట్టేసుకోవాలి మనము. చూసారా, ఇక వీటిని ఇలా ఈ విధంగా తీసి 4 తీయాలి. తీసి దానికి పెట్టేసుకున్నాము. చూడండి, ఇప్పుడు మళ్ళీ న్యూ బాడీ మిషన్కి ఎక్కిస్తున్నాం. చాలామంది అయితే మిషన్ టబ్బును మిషన్ నిలబడి ఉన్నప్పుడే తీస్తారు, తీసి అనామతం తీసి బయట పెడతారు. కానీ ఇది మీకు చూపెట్టడానికి ఇది ఈజీ ప్రాసెస్. ఇలా అయితే ఒక్కరు చేసుకోవచ్చు, అలా అయితే 2 ఉండాలి. దానికి కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి 2 సైడ్స్ పెట్టుకొని అనామతం తీసుకొచ్చి బాడీలో పెట్టుకోవడం జరుగుతుంది. ఇలా అయితే ఒకరున్నా మనం మిషన్ రిపేర్ చేసుకోవచ్చు. ఇంకోటి, పవర్ బోర్డు ఇలా ఉన్నప్పుడే ఫిట్ చేసుకోవాలి. ఇలా అయితే అలకగా తొందరగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అయిపోద్ది. లేదు అనుకో, మిషన్ నిలబెట్టినాకంటే హోల్స్ కరెక్ట్గా మ్యాచ్ కావు, చాలా టైం పడుతుంది మనకి, ఇక ఓపిక నశించిపోతుంది అన్నమాట. ఇలా ఉన్నప్పుడే మనం స్క్రూ చేసుకున్నాం అనుకో, హోల్స్లో పెట్టి ఇక మంచిగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది అన్నమాట.
చూడండి, దీనికి 2 స్క్రూస్ ఉంటాయి, 2 వేసేసుకోవాలి. పవర్ బోర్డ్కి కూడా చూడండి, ఇది ఓన్లీ న్యూ వర్షన్ మిషన్లకు మాత్రమే పవర్ బోర్డ్ వచ్చింది. ఓకే, ఇది చూడండి, డ్రైన్ మోటార్ ఫిట్ చేసేసినాను. ఈ బ్లాక్ కలర్ది లాక్. ఓకే, ఇప్పుడు మనము చూడండి, మనం మిషన్ కంప్లీట్ చేసేసినాము. చూడండి రైట్ సైడ్ డెంట్ ఉందా లేదా, అయిపోయింది, బాడీ కొత్తది.